నమస్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నలుగురు విశిష్టులైన వ్యక్తుల్ని రాజ్యసభకి నామినేట్ చేశారు. ఇది ఎప్పుడూ జరిగేటువంటి రివాజైనటువంటి చర్యే. కానీ ఈసారి నామినేట్ అయిన వ్యక్తిలో ఒక వ్యక్తి గురించి మాత్రం మనం చెప్పుకోవాలి. వారి పేరు సదానందన్ మాస్టర్ గారు. కేరళకు చెందినటువంటి సదానందన్ మాస్టర్ గారి యొక్క సేవలను, ప్రతిభను గుర్తించి ఈ యొక్క పురస్కారం ఇంకే ఎంపిక చేశారని చెప్తున్నారు. అసలు సదానందన్ మాస్టర్ గారి యొక్క సేవలు ఏంటి, వారి యొక్క చరిత్ర ఏంటి, వారి యొక్క ప్రస్థానం ఏంటంటే విషయాల్ని అదే కేరళలో ఆర్ఎస్ఎస్ ప్రచారకగా సేవలు అందించి ప్రస్తుతం మన తెలుగు నేల మీద, తెలుగు గడ్డ మీద ఆచార్యులుగా సేవలు అందిస్తున్నటువంటి గోకులన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. గోకులన్జీ, మీరు కేరళలో కొచ్చి ప్రాంతంలో మీరు ప్రచారకగా పనిచేశారని చెప్పేసి అంటారు. అవునండి. ఈ సదానందన్ మాస్టర్ గారి యొక్క గొప్పతనం ఏంటి, వారి యొక్క ప్రొఫైల్ ఏంటి, వారి ప్రస్థానం ఏంటి, అసలు ఎలాగా వారి యొక్క ప్రస్థానం ముందుకు సాగిందండి? సో ముందుగా సదానందన్ మాస్టర్ అని ఒక స్వయం సేవకుడు, ఆయన త్యాగోజ్వలమైనటువంటి జీవితం, ఆ జీవితం చూసి స్ఫూర్తి పొందిన లక్షాది మంది స్వయం సేవక గణంలో నేను ఒకరిని. అందుకని ఆయన గురించి మాట్లాడడానికి నన్ను పిలిచినందుకు ముందుగా మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదాలు. సదానందన్ మాస్టరు ఆయన పెరించేరి అని, కన్నూరు డిస్ట్రిక్ట్లో పెరించేరి అని గ్రామంలో పుట్టారు. ఆయన ఫాదరు, తండ్రులు ఇద్దరు కూడా, అండ్ బ్రదర్ ఆల్సో హార్డ్ కోర్ కమ్యూనిస్ట్, స్టాంజ్ కమ్యూనిస్ట్ అనమాట. అన్నయ్య అయితే డివైఎఫ్ఐ అంటారు, డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దానిలో సెక్రటరీగా చేశారు, జిల్లా కార్యదర్శి, తర్వాత ప్రాంతీయ స్థాయికి కూడా వెళ్ళారు. అలాగే ఈయన కూడా స్కూల్లో, శ్రీదేవి విలాసం స్కూల్లో చదివినప్పుడు అప్పుడు కూడా ఎస్ఎఫ్ఐ అంటారు, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సిపిఎం పార్టీకి సంబంధించిన స్టూడెంట్ వింగ్ ఎస్ఎఫ్ఐలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఆయనకి ఏ పిల్లలు విప్లవ వీర్యం చాలా ప్రోజ్వలిస్తున్న ఏజ్ అయితే కాబట్టి ఆయన వాళ్ళ పార్టీ క్లాసెస్ అటెండ్ అవ్వడం, మిగతా ప్లేసెస్లో పార్టీ విలేజెస్లో వెళ్ళి మాట్లాడడం, అలాగే భౌతికంగా ఆయన చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. అందుచేత ఇదన్నీ పార్టిసిపేట్ చేయడం. ఆ తర్వాత కాలేజ్ స్థాయికి వచ్చేసరికి ఆయన మళ్ళీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అన్నీ జరిగింది. ఈ సమయంలో అక్కిత్తం నారాయణ నంబూదిరి అని ఒక మహా పండితుడు ఉన్నారు. ఆయన భారతీయ దర్శనങ്ങൾ అని ఒక పుస్తకం చదవడం, దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్. అది చదివిన తర్వాత ఆయన ఇదేంటి, మన భారతీయ సంస్కృతి గురించి, మన కమ్యూనిస్ట్ సిద్ధాంతం చెప్పినంత జస్ట్ వ్యతిరేకంగా ఉంది, ఇక్కడ చదవాలి, తెలుసుకోవాలని చెప్పేసి ఫస్ట్ టైం ఏబీవీపీలో అంగమయ్యారు. ఏబీవీపీ ద్వారా మెల్లగా బీజేపీ సంఘ శాఖకి రావడం మొదలుపెట్టారు. అయితే కూతుపురం అనే ప్లేస్లో, అంటే 2-3 ప్లేస్, అంటే పేరావూరు, పేరామంగళం. పేరామంగళం ఈస్ ద ప్లేస్ వేర్ హీ హ్యాస్ స్టార్టెడ్ హిస్ టీచింగ్ ప్రొఫెషన్ ఆల్సో. ఇనీషియలీ ఇట్ వాస్ కూడినేరి అనే ప్రదేశంలో ఎల్పీ స్కూల్లో చెప్పారు. సో ఆ టైంలో ఈయన సంఘ శాఖకు రావడం, శాఖలో ఈ 1 hour జరుగుతున్న ఈ కార్యక్రమాలు, దేశభక్తి గీతం నేర్చుకోవడం, అలాగే ఆటలు, పాటలు, చర్చ, ఇదన్నీ చూసి టోటల్గా సంఘం కోసం నేను చేయాలనే ఉద్దేశంతో ఇంట్లో చెప్పారు. సో దట్ ఈస్ అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీ విలేజ్లో ఎవరైనా ఒక పార్టీ వదిలేసి ఇంకొక పార్టీకి వెళ్ళడం అనేది పెద్ద నేరం. అది వాళ్ళు టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వాళ్ళని, అంటే ఫైనల్ పనిష్మెంట్ అక్కడ ఒక కోర్ట్, అక్కడ పోలీసు. మీరు ఇక్కడ పార్టీ విలేజ్ అనే ఒక పదం వాడారు ఆచార్య. అసలు ఏంటి పార్టీ విలేజ్ అంటే ఏంటి? పార్టీ విలేజ్ పార్టీ విలేజ్ అంటే మీరే బట్టలు వేసుకోవాలి, మీరేం ఫుడ్ తినాలి, మీరు ఎవరితో పెళ్లి చేసుకోవాలి, మీరు ఎక్కడ ఇల్లు కొనాలి, ఇదన్నీ వాళ్ళు నిర్ణయిస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు తప్పు చేశారు, ఒక తప్పు జరిగింది, పోలీసు వాళ్ళు కూడా వెళ్ళరు, కోర్టుకు వెళ్ళరు, పార్టీ హైకమాండ్ వచ్చి వాళ్ళు నిర్ణయిస్తారు ఇది తప్ప ఒప్ప అనేది. అలాంటి నేరాలు చాలా జరిగింది. వాళ్ళ చేతిలో గుత్తాధిపత్యం అన్నమాట, గ్రామం అంతా కూడా అది పార్టీ గుప్పెట్లో ఉంటది. అందుచేత వాళ్ళు టార్గెట్ చేసిన వాళ్ళు కూడా మీరు చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది, అందరు ఇంటెలెక్చువల్లీ చాలా అడ్వాన్స్డ్ ఉన్నవాళ్ళు.
సదానందన్ మాస్టర్, అశ్విని, పన్యన్నూర్ చంద్రన్, కేటి జయకృష్ణన్ మాస్టర్, వీళ్ళందరూ కూడా భౌతికంగా భారతీయ విచార కేంద్రంతో కనెక్ట్ అయి ఉన్న వ్యక్తులందరూ. అందుచేత ఈ ఇంటలెక్చువల్లీ పవర్ఫుల్ అన్న వ్యక్తులను వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సదానందన్ మాస్టర్ గారు అలా శాఖకి వెళ్ళడం అవి చేస్తున్నప్పుడు ఇంటి దగ్గర చెప్పారు నేను ఇలా వెళ్తానని, అయితే సంఘర్షణ జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందండి? అయితే ఈయన ఫస్ట్ నేను దీనికి వెళ్దాం అని చెప్పేసి అక్కడ పెద్దలందరూ ఈయన ట్రైనింగ్ కి పంపడం జరిగింది, ప్రాథమిక శిక్షణ. అది అయిన తర్వాత ఆయనకి జిల్లా సహబౌద్ధిక ప్రముఖ అని దాయిత్వం ఇచ్చారు. ఈ సమయంలోనే ఈయన ఏం చేశారంటే ఆయన సంఘంలో శిక్షా వర్గం పూర్తి చేశారు, తర్వాత సహబౌద్ధిక ప్రముఖ ఇచ్చారు. ఆ సమయంలోనే ఈ వీళ్ళు టార్గెట్ పెట్టారు. వాళ్ళ ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ లిస్ట్ లో ఈయన సదానంద మాస్టర్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన కాలేజెస్ సమయంలో అలాగే స్కూల్ టైంలో ఈ కమ్యూనిస్ట్ వాళ్ళతో కలిసి ఉండడం వలన ఈయన చంపడానికి వాళ్ళకు మనసు రాలే. కానీ ఈయన ఒక లివింగ్ మార్టర్, జీవికింద రక్త సాక్షిని మలయాళంలో అంటారు. ఆయన్ని చూసి మిగతా వాళ్ళందరూ భయపడిపోవాలి, ఇంకొకరు కూడా ఈ పార్టీ వదిలేసి బీజేపీలో గానీ ఇంకేదైనా ముస్లిం లీగ్లో వెళ్ళకూడదని ఆ ఒక జీవిస్తూ ఉన్న ఒక రక్త సాక్షిని తయారు చేయాలని ఉద్దేశి వాళ్ళు ప్లాన్ చేసేసి, ఎప్పుడైతే జయకృష్ణన్ మాస్టరు చెల్లి పెళ్లికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి ఊర్వంచాల్ అనే ప్లేస్ కు వెళ్ళి వస్తున్నారు. ఆ బస్సు దిగ్గి అలా వస్తూ ఉండగా ఇక్కడ ఒక మాట అండి, సదానందన్ మాస్టర్ గారు సంఘలో శిక్షా వర్గ పూర్తి చేసే సౌబౌద్ధిక ప్రముఖగా ఉండి సంఘ కార్యం ఇవి నిర్వహిస్తూను ఆ గ్రామాలు తిరుగుతూ ఉండేవారు. అవును అవును. ఆ తిరుగుతూ ఉన్నటువంటి టైంలో ఆయన కుటుంబ పని మీద వెళ్తున్నప్పుడు అటాక్ జరిగింది. అసలు ఈ అటాక్ ఎలా జరిగింది, అప్పుడు ఎలాగ పరిస్థితులు ఉన్నాయి, ఆసుపత్రిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఏదో సందేశం ఇచ్చారని చెప్పేసి ఆ ఎపిసోడ్ ఎలా జరిగింది? కరెక్ట్. యాక్చువల్లీ ఉరువంచాలని ప్లేస్ లో బస్సు దిగి వస్తున్నారు అనమాట. వస్తూ ఉండగా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 16 మంది గ్యాంగ్ తో వస్తారు. వాళ్ళు వచ్చి కల్ట్ ఆఫ్ బాంబ్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ బాంబు విసిరేస్తారు. సో ఆ హడావులో అందరూ పారిపోతారు. ఈ సమయంలో ఈయన సదానంద మాస్టర్ ని వెనక్కి నుంచి పొడి చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా ముందు నుంచి అటాక్ చేయరు. ఎందుకంటే సదానంద మాస్టర్ ఫుట్బాల్ ప్లేయర్, శారీరక కూడా బాగా చేస్తారు, భౌతిక మాత్రం కాదు. అందుచేత ముందు నుంచి వస్తే ఒక 5గురిని ఈజీగా కొట్టగలుగుతారు. అందుచేత మనం వెనక నుంచి లాక్కుని కొట్టేసి అలా తీసుకువెళ్ళి ఆ యాక్స్ తో 2 కాలు చాప్డ్ ఆఫ్ నరికేశారు. సో ఆ తర్వాత ఏం చేశారంటే ఇంకా ఒకవేళ ఈ వీళ్ళని తీసుకువెళ్ళినా కూడా ఈ ప్రోస్థెటిక్ ఇది జరగకూడదు, ఈయనకి న్యాచురల్ గా రీప్లాంటేషన్ జరగకూడదు అని చెప్పేసి మట్టిలో అలాగే దానిలో ఉన్న మడ్డన్ని తీసుకుని ఆ కాలు దే హ్యావ్ జస్ట్ మ్యూటిలేటెడ్ దట్ లైక్ ఎనీథింగ్. అండ్ అప్పుడు కూడా ఆయన భారత్ మాతాకి జై, వందే మాతరం అని నినాదం చేశారు కానీ ఏడవలే. అప్పుడు ఆల్మోస్ట్ 15 minutes అలా బ్లడ్ అలా ఉంటే ఆ సమయంలో పోలీసు వాళ్ళు వచ్చారు. దెన్ కొంతమంది కార్యకర్తలు కూడా పరిగెట్టుకుని వచ్చి ఆయన ఎత్తుకుని వెళ్తున్నారు అన్నమాట. వెళ్తూ ఉండగా ఈయన ఏదో చెప్తున్నారు, అయితే ఈయన క్రిమినల్స్ పేరు ఏమో అని, ఏమైంది ఏంటి అని చెప్తున్నప్పుడు ఆయన ఒక గీతం పాడుతున్నారు. ఇలయొన్నడരും നേരം വിടരും മറ്റൊന്നതിനെ പിന്തുടരാൻ അതിനാൽ വന്മരമെന്നും വളരും తళரும் పాందను తణలేగాన్ అంటే అని చెప్తున్నారంటే ఒక్క ఆకు రాలితే ఒక చిగురాకు మళ్ళీ అక్కడ కురిస్తుంది. అందుచేత ఒక వటవృక్షం, సంఘమైనటువంటి వటవృక్షం, ఒక సదానందులు వెళ్ళిపోతే 100 మంది సదానందులు వస్తారు, నాకేం భయం లేదు బాధ లేదని చెప్పేసి అప్పుడు కూడా సంఘ గురించి అంటే ఆయనకి అర్థమైంది నేను బ్రతుకుతానేమో అని. ఆయన కూడా నాకు డౌట్ ఉంది, నాకు బాధ లేదన్నారు. తర్వాత అది ఆయన మాటలో ఇది కాళరాత్రి అక్కడ ఉన్నారు. ఆ సమయంలో అందరూ వస్తున్నారు చూడడానికి. కొంతమంది భయపడి రాకుండా అది చూడడానికి భయంతో అక్కడ ఆగిపోతే 2 లేడీస్ పరిగెట్టుకుని వస్తారన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక మాట, వారు బిఈడి చేశారు, బిఈడి చేసినప్పుడు వారికి పరిచయం జరిగిందని అంటారు. అది ఎక్కడ జరిగింది? ఎగ్జాక్ట్లీ, ఆయన కాలికట్ యూనివర్సిటీలో బీకామ్ చేశారు. బీకామ్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత బిఎడ్ బ్యాచులర్, టీచింగ్ మీద ప్యాషన్ ఉంది కాబట్టి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయడానికి గౌహటి అస్సాంలో వెళ్ళి గౌహటిలో చేశారన్నమాట. ఆ సమయంలో వనితారాణి అక్కడ ఉన్నారు. వనితారాణి గారితో కలిసి అది చదివి ఆ కోర్సు కంప్లీట్ అయ్యేసరికి ఇద్దరికి అనిపించింది, వీఆర్ బెస్ట్ పేయర్, వి మే బి ఏబుల్ టు గెట్ అలాంగ్ విత్ అని చెప్పి అక్కడి నుంచి ఆ ఒక స్నేహం మొదలైంది. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ అది జరగక ముందే 1994 జనవరి 25
ఇలా జరిగింది అనమాట. ఆయన మీద అటాక్ జరిగింది. అంటే పెళ్లి కాక ముందే అటాక్ జరిగింది. ఆ సమయంలో అలా హాస్పిటల్లో వీళ్ళిద్దరు రాగానే ఈయన మనసు కల్లోలం అయిపోయింది. చెప్పి ఏమవుతుంది, వాట్ విల్ బి హర్ కండిషన్, బికాస్ ఫాదర్ ఈస్ అ పోలీస్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, అండ్ దే ఆర్ నాట్ పార్టిసన్ టు దిస్ RSS cult and all. They are also పక్కా కమ్యూనిస్ట్. అండ్ ఈయన వనితారాణి గారు మమ్మీ మెటర్నల్ ఫ్యామిలీ సంఘాయిట్ కనెక్షన్ ఉంది, సంఘంతో కనెక్షన్ ఉంది. సో ఈయన ఏం చెప్పారంటే, ఇంకా నా గురించి మర్చిపోండి, నా కోసం ఎదురు చూడొద్దు అని చెప్పి, నా పరిస్థితి ఇలానే ఉంది అని అంటే, షీ గాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అండ్ టోల్డ్, నేనున్నాను, ఇప్పుడు ఏం చెప్పట్లేదు. నేను వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో డాడీ చెప్పారన్నమాట, నాన్నగారు ఈ అవస్థలో ఇంకేలా, నీకు కోల్పోయిన వ్యక్తికి కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ఎలా ముందుకు రాడు. ఆయననే కదా అక్కడ సిద్ధాంతం వ్యవస్థ పక్కన పెట్టినా కూడా ఏ తండ్రి కూడా ఎదిగిన కూతుర్ని, చదువుకున్న కూతుర్ని 2 కాళ్ళు కోల్పోయి, అది కూడా రాజకీయ గొడవల్లో రేపు కూడా రావడానికి ఇష్టపడతారు. ఫాదర్ ఒప్పుకోవాలి. ఫాదర్ ఇనీషియల్ గా చెప్పారు, మంచి సంబంధాలు వస్తాయి, చాలా మంది వస్తున్నారు కూడా. సో ఇట్ ఓల్డ్ నో, నేను పెళ్లి చేసుకుంటే మాత్రం అది సదానందన్ మాష్ అంటారు, మాష్ అంటారు మాస్టర్. సో సదానందం మాష్ సదు అంటారు, సదువేటన్. ఏటన్ అంటే అన్నయ్య, మలయాళ పదం. ఏటన్ అంటే ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళని కూడా భర్తని కూడా ఎటనే అంటారు. ఇక్కడ మనం డిఫరెంట్, కానీ దట్ సంబోధన సేమ్. చదువు ఎటనే నేను పెళ్లి చేసుకుంటానన్నారు. తర్వాత ఆ సమయంలో కార్యకర్తలందరూ వచ్చారు, పెద్ద పెద్ద సంఘ కార్యకర్తలందరూ, కుప్పహల్లి సుతారామయ్య, సుదర్శన్ జీ, సర్కార్యవాహక్ ఆయన వచ్చారు, ఆయన ధైర్యం ఇచ్చారు. తర్వాత సేదువేటన్, అప్పుడు ప్రాంత ప్రచారక ఉండే KS సేదుమాధవన్, తర్వాత వనవాసి కళ్యాణాశ్రమం దాయిత్యం ఉన్న గోపాలకృష్ణ ఎట్టం వచ్చారు, KG మారార్జీ బీజేపీ సంస్థానం ఆయన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్న ఆయన వచ్చారు. వాళ్ళందరూ వచ్చి మారార్జీ వెళ్తూ ఒక మాట చెప్పారన్నమాట, నానా వీఆర్ ఆల్ దేర్ విత్ యూ, నీ 2 కాళ్ళు వాళ్ళు తీసేశారు, కానీ నువ్వు సహస్రపాదుడు, యూ హ్యావ్ thousands of legs, we all కార్యకర్తాస్ ఆర్ విత్ యూ, నథింగ్ విల్ హ్యాపన్. దవన్ కార్యకర్త ఆల్సో ఆస్క్డ్, ఇప్పుడు నువ్వు ఈ సిచ్యువేషన్ లో చెల్లి పెళ్లి ఎలా జరుగుతుందంటే, ఆయన ఏం చెప్పారంటే, ఒరాదర్శ దీపం కొలుతూ ಕೆಡಾದಾಯತ ಜನ್ಮ ಕಾಲಂ വളർത്തു അതിന്നായ ഹോരാത്രമേകു സ്വജീവന്റെ రక్తం ఓరాదర్శ దీపం కొలుతూ. సంఘం నాకు నేర్పించినది దేశం కోసం, ఆ జగద్గురు ఆ పదంలో చూడడం కోసం నా ప్రాణం ఆయన నేను త్యాగం చేస్తాను, నా రక్తం ఇస్తాను, నేను ఇచ్చాను, అందుకని నాకు బాధ లేదు, నా చెల్లి పెళ్లి ఘనంగా జరుగుతుంది అన్నారు. తర్వాత ప్రాంతీయ కార్యసదస్సు అందరి ముందర ఘనంగా చెల్లి పెళ్లి జరిగింది. అండ్ సదానంద మాష పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు ఈ కార్యకర్తలందరూ కూడా వచ్చి సాయం చేశారు. ఈ సమయంలోనే అయితే ఇక్కడ ఇంకొకటి అండి, మామూలుగా కేరళలో వాతావరణంలో చూసుకున్నట్లయితే మీరు ప్రచారంగా ఎక్కడ పనిచేశారు, మిమ్మల్ని ప్రచారంగా ఎవరు తీసుకున్నారు, అప్పుడు పరిస్థితి ఏంటి, ఈ గ్రామాలు మీరు సందర్శించారా, ఏంటి పరిస్థితి? కన్నూరు, నేను ఇప్పుడు ఉండేది కన్నూరే, నేను అన్నయ్యకి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి కూడా కన్నూరులోనే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే మీరు కొచ్చి నాకు ఆదర్శంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రజ్ఞా ప్రవాహ్ ఆయన నేషనల్ కోఆర్డినేటర్ జె నందకుమార్జీ, ఆయన జిల్లా ప్రచారకగా ఉన్నప్పుడు, నందకుమార్జీ అప్పుడు మీకు జిల్లా ప్రచారక ఉన్నప్పుడు నాకు ఆ స్ఫూర్తి పొంది నేను అన్ని వదిలేసి నేను హెడ్ గవర్నర్ శతాబ్ది సమయంలో ప్రచారక అయ్యాను. ఆ సమయంలో అక్కడ ఇష్యూస్ అని ఉన్నా కూడా మేము రోజు శాఖ స్టార్ట్ చేయడం, మహారాజాస్ కాలేజ్ అనే కాలేజీలో అది SFI బెల్ట్ అనమాట, అక్కడ శాఖ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎట్లా. సో నందేటన్ ఉంటే చాలు, నందేటన్ ఆయన నందకుమార్జీ స్పీచ్ అంటే ఇట్స్ లైక్ ఎ ఫియరీ స్పీచ్, యూ హ్యావ్ టు లిజన్ అంతే. సో ఐ టోల్డ్ బెస్ట్ వే ఈస్ టు ఎంటర్ సమ్ హౌ అండ్ కండక్ట్ వన్ రక్షాబంధన్ మహోత్సవం అలా కండక్ట్ చేసి నందేటన్ అక్కడ తీసుకొచ్చి నందేటన్ మాట్లాడగానే ఫస్ట్ దే క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఫస్ట్ మహారాజాస్ కాలేజీలో SFI బెల్ట్ అది. దెన్ తర్వాత ఆ ప్రోగ్రామ్ తర్వాత రక్షాబంధన్, రాఖీబంధన్ అన్ని తర్వాత మెల్లగా శాఖ అక్కడ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది, సాప్తాహిక శాఖ అలాగా. సో ఆ సమయంలో మేము చేస్తున్నది కొచ్చి ఏరియాలో ఇంత ప్రాబ్లం ఉండదు. కన్నూర్ ఎందుకు ఉందంటే, కన్నూర్ ఈస్ ద పార్టీ స్ట్రాంగ్ హోల్డ్. ఓహో, సిపిఎం పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ అక్కడ, అందుచేత దాని మీద పట్టు ఉండాలని వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, పినరాయి విజయన్, ఓకే, ఆల్ దోస్ వాట్ రెట్టర్ అంటారు కదా, రెట్టర్ రిజం స్టార్టెడ్ దేర్ ఓన్లీ, ది కల్ట్ ఆఫ్ బోమ్. ఇక్కడ బొమ్మల జిల్లా అంటారు కదా, అలాగే కన్నూర్ అంటే అదే ప్రాంతం. సో గోకులంజీ, మీరు కేరళలో ప్రచారకగా పనిచేసినప్పుడు
అప్పుడు పరిస్థితులు టఫ్ గా ఉండేవి కదా. అయితే కొచ్చిన్ తో పోల్చుకుంటే కాన్నూరు డిఫరెంట్ అని చెప్పేసి అని మీరు అంటున్నారు. ఎందుకని కాన్నూరు డిఫరెంట్? కాన్నూరులో సంఘ్ కానీ లేనట్లయితే దేశ నిర్మాణం, జాతి నిర్మాణం కానీ టఫ్ కండిషన్స్ ఎందుకంటారు? ఎందుకంటే అక్కడ కన్నూర్ ఈస్ ద ప్లేస్ వేర్ కల్ట్ ఆఫ్ బాంబ్స్, ఎస్పెషలీ లైక్ పినరాయి విజయన్ అండ్ ఆల్ దోస్ కీ మెంబర్స్, వాళ్ళ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్ ఉండేది కన్నూరులోనే. అంటే సిపిఎం పార్టీకి చెందిన కరుడు కట్టి నాయకులు అక్కడి నుంచి వచ్చారు. అండ్ అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక పార్టీ విలేజెస్ అంటారు అనమాట. మేము ముందుగా చెప్పినట్లుగా అక్కడ ఎవరు రానివ్వకుండా, ఇంకొక పార్టీ అక్కడ పైకి రానివ్వకుండా వాళ్ళు చేస్తారన్నమాట. సో అందుచేత దేర్ ఆర్ఎస్ఎస్ గ్రోయింగ్ అప్ వాస్ ఎ బిగ్ ఛాలెంజ్. ఆ సమయంలో వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఎంతో మందిని వాళ్ళు టార్గెట్ చేశారు. ఇలాగ టార్గెట్ చేసి లేకుండా చేయడం అదన్నీ జరిగిందనమాట. సో ఉదాహరణలు చెప్తారండి వాళ్ళు చెప్పిన? డెఫినెట్లీ దానిలో జయకృష్ణ మాస్టర్ అనేది చాలా అందరికీ బాధకరమైనటువంటి ఒక పేరు జయకృష్ణ, KT జయకృష్ణ మాస్టర్. ఆయన ఇలాగే యూపీ స్కూల్లో 6th క్లాస్ పిల్లలకి పాఠం చెప్తుండగా క్లాస్ రూమ్లోకి ఒక 6-7 మంది వచ్చి పిల్లల ముందర చిన్న పిల్లల ముందర ఆయన జయకృష్ణ మాస్టర్ ని అక్కడ విత్ యాక్స్ దే కిల్డ్ హిమ్ ఆన్ ద స్పాట్ అండ్ విత్ సో మెనీ వూండ్స్ హియర్ అండ్ దేర్ అండ్ చిల్డ్రన్ వర్ క్రైయింగ్, దే వర్ షాక్డ్, అగాస్టెడ్. ఆయన ఆపలేదు. తర్వాత వాళ్ళు ఈయన చనిపోయారా లేదా అని కన్ఫర్మ్ చేసే వరకు అక్కడ ఉండి, మరి దారుణం ఏంటంటే పిల్లలందరూ అలా అస్తప్రజ్ఞరుగా ఉండుంటే పీస్ ఆఫ్ చోక్ తీసుకుని బ్లాక్ బోర్డ్ లో ఏం రాశారంటే, సాక్షిగా ఎవరైనా వస్తే జయకృష్ణన్ అని రాశారు. మీరు ఎవరైనా సాక్షి చెప్తే అదే పని పడుతుంది. అంత భయపెట్టారు. ఆ తర్వాత కార్యకర్తలందరూ కూడా హైకోర్టులో ఆయన వీళ్ళందరికీ అంత మీద కేసు వేసి తర్వాత 6గురికి ఉరిశిక్ష వేశారు. కానీ సుప్రీంకోర్టులో వాళ్ళు వెళ్ళి వీళ్ళందరినీ వీరులు చేశారు. కమ్యూనిస్ట్ వాళ్ళు, పార్టీ వాళ్ళు. మొఖేరి సఖాకల్ అంటారు. సఖావు అంటే కామ్రేడ్, మొఖేరి సఖావు అంటే మొఖేరి ప్లేస్ లో ఉన్న సఖా వీరులు, వీర పదం ఇచ్చేసి ఆ సుప్రీంకోర్టులో ఏమైందంటే ఆఖరికి వీళ్ళందరినీ తెప్పించేశారు. దాని వలన వాళ్ళు తీసి ఇక్కడికి వచ్చి పెద్ద జాతర తయారు చేసి అంటే వాళ్ళని ర్యాలీగా చేశారు. తీసుకువెళ్ళి ఒక వీరు అంటే ఎవరైతే ఒక ఒలింపిక్ మెడల్స్ తీసుకొచ్చిన ఏదో సంథింగ్ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు తీసుకొచ్చినట్లుగా ఊరేగింపు చేసి ఎలా చేశారంటే వాళ్ళు టెర్రర్ క్రియేట్ చేశారు. రెయిన్ ఆఫ్ టెర్రర్ అని మనం వింటూ ఉంటాం ఫ్రెంచ్ రెవల్యూషన్, అలాగే క్రియేట్ చేశారన్నమాట. సో అది జయకృష్ణ మాస్టర్. అలాగే అశ్విని ఉదయన్ అని, అశ్విని ఆయన పేరు. ఆయన కూడా సంఘంలో జిల్లా బౌద్ధిక ప్రముఖ ఉన్నప్పుడు ఆయన కూడా ఇలాగే మంచి మాటలు, అలాగే భౌతికంగా చాలా అడ్వాన్స్డ్ ఉంటారు ఆయన. ఆయన మాటలు వింటే ఎవరైనా కార్యకర్తలు రావాల్సిందే. ఆయన్ని కూడా టార్గెట్ చేసి చంపారు. పందిన్యూర్ చంద్రన్ అని చెప్పేసి ఆయన్ని. ఇంకా దారుణం ఏంటంటే ఉత్తమన్ అని ఒక కార్యకర్తను ఇలాగా వీళ్ళు చంపేస్తే ఆ అంత్యక్రియ అది పాల్గొనడానికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వస్తూ ఉండగా ఆ జీప్ మీద దాడి జరిగింది. వీళ్ళు బాంబు విసిరేశారు. అప్పుడు వెంటనే ఆ జీప్ లో ఆన్ ద స్పాట్ దట్ షిహాబ్ అని డ్రైవరు ఆన్ ద స్పాట్ చనిపోయారు. ఒక అమ్మ అని ఒక మహిళ ఆ మిడిల్ ఏజ్డ్ లేడీ కేమ్ అవుట్ అండ్ టోల్డ్, నన్ను చంపొద్దు, మీ గ్రాండ్ మదర్ ఏజ్ ఉంటుంది నాకు, నన్ను ఏం చేయొద్దు అని అంటే ఒక మహిళని చూడకుండా దారుణంగా చంపారు బాంబు విసిరేసి. సో దిస్ ఈస్ ద వాట్ వి కాల్ ద క్రుయాలిటీ, అట్రాసిటీ ఆఫ్ రెడ్ టెర్రర్. అంటే ఈ కాన్నూరు ప్రాంతంలో కమ్యూనిస్టులు సంఘ కార్యకర్తల మీద, దేశం కోసం పనిచేసే కార్యకర్తల మీద నిర్మాణం మీద చేసిన దాడులు ఇవన్నీ. అందుచేత ఏమైందంటే ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మళ్ళీ సంఘం ఇంకా శక్తి ప్రాపిస్తుంది. అందుకే ఈ సదానంద మాస్టర్ కి తర్వాత ప్రోస్థెటిక్ లెగ్స్ అని పెట్టిన తర్వాత ఏం అడిగారంటే, నాకు ఒక 3 వీల్ బైక్ కావాలి అన్నారు. ఎందుకు అని అంటే, నేను ఆ పార్టీ విలేజెస్ అన్ని ప్లేస్ లో వెళ్ళాలి, సంపర్కం చేయాలి. అంటే మళ్ళీ అదే పని, మళ్ళీ అక్కడికే సంఘ పని చేస్తాను. అదే స్ఫూర్తి. ఎంతో మంది అంటే ఈ పదత్వేషకాయ నమస్తే అన్నప్పుడు ఈ శరీరం పడిపోయినా పర్వాలేదు, సంఘ దౌత్యం నేను చేయాలి, ఈ దేశం కోసం నేను ప్రాణం న్యోచావర్ చేయాలనే ఉద్దేశంతో అట్లా ఎంతో మంది అది చూసి స్ఫూర్తి పొందారు. ఆ తర్వాత ఆ స్ఫూర్తినిచ్చేటువంటి సందేశాల్లో కానీ స్పీచెస్ లో కానీ కొన్ని పాటలు కూడా పాడారు. ఏదైనా ఒక పాటను తప్పకుండా. యాక్చువల్లీ తన కుమార్తె
యమునా భారతి అని, అది కూడా చెప్పాలి. యమునా భారతి తండ్రి ఎలాగున్నారో కూతురు కూడా అలాగే, తండ్రికి మించిన కూతురు. దేశభక్తి అంటే కణకణాలో ఉంటుంది అనమాట, ప్రవహిస్తుంది. ఆమె తండ్రి గురించి చెప్పినప్పుడు గణగీతాలన్నీ పాడుతుంటారు. ఇప్పుడు ఫేస్బుక్ లో అన్ని వైరల్ అనమాట. దానిలో ఒక పాట పాడతారు డాడీ. ఆయన జీవితం ఏంటంటే, సంఘ సంఘ మొరే జపం హృదయత్తుడి పుగళావణం సంఘమావణమెండే జీవితం ఎందు ధన్యమితిల్పరం. అంటే సంఘం అనేది అదే నా జపం, సంఘం అనేదే నా జపం, అదే 24/7. ఆ సంఘమై తీరాలి, అది నా అల్టిమేట్ గోల్. ఐ వాంట్ టు బికమ్ ద సంఘం. దానికన్నా ధన్యం ఏంటి లైఫ్ లో? అదే సంఘం కోసం స్వార్థ చిందలన్నీ మారిపోయి సమాజం కోసం నేను సమర్పణ చేయాలి, ఆత్మ సమర్పణ చేయాలనేది ఆ పాప పాడుతూ ఉందన్నమాట. సదానంద మాస్టర్ గారు అమ్మాయి యమునా భారతి, అదే అవును, యమునా భారతి అయితే తన బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివారనమాట. తన ఎవ్రీ సెమిస్టర్ షీ యూస్ టు బీ టాప్ అండ్ కాలికట్ యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ పొందారు. అతనికి మన డాక్టర్ పద్మశ్రీ విశ్వేశ్వరరావు గారు అవార్డు పొందింది. ఆ పాప కూడా ఎప్పుడు సంఘ. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు వారి మీద అటాక్ జరిగి ఎలా ఇది చేసిన తర్వాత మరి సంఘ పెద్దలు ఆయనకి ఎలా ఆశ్రయం కల్పించారు? ఆ సమయంలో విద్యాభారతితో కూడా కనెక్ట్ వచ్చిందని అంటారు. అసలు ఏం జరిగిందండి అప్పుడు? వండర్ఫుల్. యాక్చువల్లీ అదే ఆయన ఏదైతే మనసులో తనకు చూడండి, నాకు ఏం జరిగినా సంఘం ఉంది, జ్యేష్ఠ సోదరులు ఉన్నారు, సంఘం కూడా అసలు వెనకబడలే. ఇది అయిన తర్వాత స్కూల్ కు వెళ్తే పిల్లలందరూ భయపడ్డారు, ఏం చేయాలి? వెంటనే ఆయనకి కాలికట్ లోనే ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ ఉంది, జన్మభూమిలో సబ్ ఎడిటర్ గా చేశారు, జాబ్ వచ్చారు. తర్వాత అక్కడి నుంచి త్రిశూర్లు కూడా చేశారు. ఆ తర్వాత ఇంకా టీచింగ్ చేయాలన్న ఉద్దేశం ఆయనకు ఉండవచ్చు అని చెప్పి పిల్లల్లో కూడా ఇది మార్పు తీసుకురావచ్చు కదా అని చెప్పేసి దుర్గా విలాసం హై స్కూల్లో మళ్ళీ మళ్ళీ ఆచార్యుగా వచ్చారన్నమాట. 1999లోనే ఆయన టీచింగ్ కి రిటైర్ చేసేసి పూర్తిగా ఈ దేశ సేవ కోసం ముందుకు వచ్చారు. అప్పటికి బీజేపీలో కూడా ఆయనకి పదవి ఇచ్చారు, జిల్లా భౌతిక ప్రముఖం. తర్వాత ఆయన ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ టీచర్స్ యూనియన్ అని చేశారన్నమాట. ఆయన తర్వాత భారతీయ విచార కేంద్రంలో కూడా ఆయన మెంబర్. తర్వాత ఆయన ఇంటలెక్చువల్ ప్రోవస్ తెలియాలంటే ఇంకొక ఇది ఉంది, దేశీయ అధ్యాపక వార్త, దానిలో ఎడిటర్ గా కూడా చేశారు. అట్లాగే అన్ని రంగంలో కూడా ఆయన పూర్తి 6 feet హైట్ ఆయనకి. అందుకే ఆయన వస్తూ ఉంటే ఫుట్బాల్ ప్లేయర్, ఆయన వస్తూ ఉంటే ఒక గజ కేసరి అన్నట్లుగా అదే ఉంటుంది ఒక. సో అందుకే వీళ్ళందరూ భయపడ్డారు మాట. ఆయన ఆకారం, తర్వాత ఆయన మాట, ఆయన ప్రేమ, ఈ ప్రేమ కూడా ఆయన కరుణ, ఇది అన్ని తల్లి దగ్గర నుంచి వచ్చింది. తల్లి 23 years లోనే, ఈయన 23 years ఉన్నప్పుడు క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. అయితే మదర్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే, చిన్నప్పుడు భోజనం చేసినప్పుడు కూడా పిల్లి వచ్చి పక్కన ఉంటే ఇలా తన్నేవాళ్ళం, అది కూడా జంతువురా, అంత జీవాత్మ ఒకటే, దాన్ని కూడా పెట్టు అని అన్నం పెట్టడం. తర్వాత చేతులు కడుకున్నప్పుడు ఆ చెట్టు కింద పోయి, చెట్టు కూడా వాటర్ వస్తుంది, చేతులు కడుకున్నప్పుడు చెట్టు కింద అని చెప్పేసి చేతి నేర్పించేవారు. తర్వాత అన్నయ్య పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటే ఏం చెప్పారంటే, అమ్మాయి ఎలా ఉందిరా అని అంటే, తల్లి అంటే ప్రాణం సదానంద మాస్టర్. ఓకే అందలేదు, మీరే సౌందర్యం అంటే మీదే అంటే, అరే నా కళ్ళుతో చూడరా, నీ కళ్ళుతో కాదు అని అంటే, ఫస్ట్ టైం ఆయనకు ఒక పర్స్పెక్టివ్, అంటే మన కళ్ళుతో కాదు, ఎదుటి వాళ్ళ కళ్ళుతో కూడా చూడాలి, పర్స్పెక్టివ్ మ్యాటర్స్. అదొక పెద్ద లెసన్ అనమాట. సో తల్లి దగ్గర నుంచి కూడా ఆ గ్రిట్ అండ్ కరేజ్ అండ్ దట్ విజన్ అది నేర్చుకున్నారు అనమాట. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ ఇంకొకటి కూడా సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ నడుస్తుందండి. సదానందన్ మాస్టర్ గారు బీజేపీ కార్యకర్త కాబట్టి, బీజేపీ కోసం పనిచేశారు కాబట్టి, అందుకోసమే రాజ్యసభ పదవి అనేటువంటిది ఇస్తున్నారు, ఆయన దేశానికి ఏమైనా చేశారా అనేటువంటిది కూడా ట్రోలింగ్ నడుస్తుంది. ఈ సమాజానికి ఏమైనా చేశారా అని, దానికి ఏమైనా ఆన్సర్ ఉందా? అయ్యో, ఆయన చాలా చేశారు. ఒక దేశ ప్రజలని వాళ్ళని ప్రబుద్ధరు చేయడం కోసం, అంటే వాళ్ళని ఒక మంచి దేశం
కొరకు ఆలోచింప చేసే ఆర్టికల్ రాయడం. ఇప్పుడు నేను ముందు చెప్పినట్లుగా జన్మభూమి పత్రికలో పనిచేశారు. తర్వాత దేశీయ నేషనల్ టీచర్స్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు కూడా టీచర్స్ అందరిలో కూడా ప్రేరేపించే కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడం. ఐక్య రక్షా యాత్ర అని ఒకటి కండక్ట్ చేశారు. ఐక్య రక్షా యాత్ర అంటే పీపుల్ షుడ్ గెట్ యునైటెడ్. ఇక్కడ కేవలం కమ్యూనిస్ట్ టెర్రర్ కాదు, రిలీజియస్ ప్రాబ్లమ్ ఇష్యూస్ కూడా ఉండేది. అప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఐక్య రక్షా యాత్ర చేశారు. ఆ యాత్రలో ముందు ఉండి ఆయన నడిపించి పినరాయి విజయన్ చీఫ్ మినిస్టర్ ఆయన గ్రామంలో పినరాయి అనే గ్రామంకు వెళ్ళి అక్కడ అందరినీ ప్రేరేపించి రమిత్ అని అబ్బాయి ఉన్నాడు. రమిత్ తల్లిదండ్రులు కూడా ఈ కమ్యూనిస్ట్ టెర్రర్ లో గురి అయిన వాళ్ళే, చనిపోయిన వాళ్ళే. రమిత్ ని అక్కడ దట్ వాస్ ది ఎండ్. అక్కడ ఇన్స్పైర్ చేసి అందరినీ మీరు దేశం కోసం పనిచేయాలి, మనం అందరూ దేశం కోసం పుట్టిన వాళ్ళే అని చెప్పి అలా మన ధర్మం కూడా. అలాగే ఆయన పుస్తకం చాలా చదివేవాడు. పరమేశ్వర్జీ అందుకే చెప్పేవాళ్ళు ఒకసారి మాట. పరమేశ్వర్జీ ఈయనకి ఇలా జరిగిన తర్వాత హాస్పిటల్కి వచ్చి ఆయన కళ్ళలో సదానంద మాస్టర్ మాటలో చెప్పాలంటే మీ యొక్క కాలు వాళ్ళు తీసి ఉండొచ్చు, 2 కాలు తీసి ఉండొచ్చు, కానీ యువర్ విషన్ అండ్ యువర్ మిషన్ దే కెనాట్ స్టీల్ ఫ్రమ్ యూ. అది చూసి చేతిలో ఒక ఇది పెట్టారన్నమాట. పెట్టిన తర్వాత సదానంద మాస్టర్ టోల్డ్ దట్ నాకు ఎక్కడో నుంచి ఒక ఆశాకిరణం తగిలింది, దేశం కోసం ఉండాలి. వీళ్ళందరూ ఉండగా నాకెందుకు, నేను ఎందుకు, అసలు భయం అనేది ఆయనకి లేదు, భయం లేదు, ఇంకా నేను చేయాలనేది. ఆయన అలాగే శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన ఆ కాలుతో అలా స్కూటర్లో వెళ్తుండగా ఆపి మాట్లాడతారు. అందుకే శత్రువుల్ని కూడా శత్రుకోబి జీత్ తాథ ఆపుక చారిత్ర్య నిర్మల అంటారనమాట. అలాగే ఈయన చూసి అందరూ మారడం ఇది పెద్ద ఛాలెంజ్ అయింది. ఇప్పుడు బియాండ్ opposition he has grown up like a tree. Sadanandan Master has become a synonym for what we call perseverance, sacrifice, dedication and patriotism. అయితే ఇప్పుడు ఈ సదానందన్ మాస్టర్ గారు కావచ్చు, లేదా మీరు ఇందాక మీ గురువారు నందకుమార్జీ కావచ్చు, ఇలాంటి వాళ్ళ స్ఫూర్తితోటి అక్కడ సంఘం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందండి? సమాజం కోసం ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా చేపట్టిందా? వాటికి ఏమైనా ఉదాహరణలు ఉన్నాయి? వండర్ఫుల్ ఎన్నో ఉదాహరణలు చూపించవచ్చు. ఎప్పుడైనా న్యాచురల్ క్లామిటీ జరిగినప్పుడు, మొన్న చూరల్మల వయనాడు డిస్ట్రిక్ట్ రాహుల్ గాంధీస్ ప్లేస్ ఓన్లీ, అక్క అన్నయ్య చెల్లి అక్కడ అస్సలు తిరిగి రాలి, అక్కడ చూడలే. సంఘ స్వయం సేవలు బిఫోర్ ద నేషనల్ ఎమర్జెన్సీ టీమ్ వీళ్ళు అక్కడికి వచ్చి ఆ ట్రౌసర్ వేసుకుని వాళ్ళు సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. సేవా భారతి సంఘం, RSS కార్యకర్తలు అందరూ వచ్చి సేవ చేశారు. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా గుర్తించారు అది. అదే ఫండ్ డొనేట్ చేయడం కాకుండా, చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ లో డొనేట్ చేయడం కాకుండా ఇలాగే సేవా కార్యక్రమాలు. తర్వాత ఒక్కసారి ఎంఎంమణి ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక బ్లండర్ చేశారన్నమాట. ఆ ఇడికి డ్యామ్ మిడ్ నైట్ లో ఎవరికి చెప్పకుండా తెరిచిపెట్టారు, ఎంతో మంది చచ్చిపోయారు. అప్పుడు కూడా ఫస్ట్ ముందుకు వచ్చి చేసినది నిపా వైరస్ వచ్చినప్పుడు కూడా సంఘ స్వయం సేవకులు ఉన్నారు. కోవిడ్ టైంలో కూడా, క్వారంటైన్ టైంలో కూడా స్వయం సేవకులు, ఎక్కడికి వెళ్ళిన స్వయం సేవకులు ఉంటారు. ప్లేన్ క్రాష్ వచ్చిన సమయంలో సంఘం చేసే సేవా కార్యక్రమాలు ఒకటి కాదండి, డిఫరెంట్ ఫీల్డ్ లో. సేవాభారతి తరపున ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం కానీ, వనవాసి కళ్యాణ ఆశ్రమం, అలాగే ముక్కువ సంరక్షణ సమితి అంటే ఫర్ ద ఫిషర్మెన్ ట్రైబ్ కూడా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళలో ఈ మన కల్చర్ గురించి, ఎందుకంటే అక్కడ కన్వర్షన్ కూడా చాలా జరుగుతుంది అనమాట. సో డబ్బులు ఇచ్చి చేయడం, దానికి అగేన్స్ట్ గా ఒక మన జాతి అందరినీ కలుపుతూ ధర్మబోధం వాళ్ళు ఉండాలనే ఉద్దేశం, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా విద్యాభారతి. ఇప్పుడు ఆయన దుర్గా వెలసిన స్కూల్, ఎన్నో స్కూల్స్ ఉన్నాయి భారతీయ విద్యానికేతన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సంఘ స్కూల్స్. ఆ స్కూల్సే మొన్నటి వరకు కమ్యూనిస్ట్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే పాద పూజ గురు పూజ చేయకూడదు అన్నారు. చేస్తే వి విల్ అరెస్ట్ దెమ్ అన్నారు. విద్యానికేతన్ హ్యాస్ స్పియర్ హెడెడ్ దట్ మిషన్. అన్ని స్కూల్స్ లో గురు పాదుక పూజ చేశారు. ఇది మన కల్చర్. అది ఎప్పుడో కృష్ణుడు సందీప్ని ఆయనకి సుధామాకి అక్కడి నుంచి మన కల్చర్ అది, గురు పూజ అనేది మన కల్చర్ అని చెప్పి మనం ముందుకు వెళ్తే మిగతా వాళ్ళు కూడా కల్చరల్ ఆర్గనైజేషన్స్ కూడా అది కార్యక్రమాలు చేసుకోవడం ఇదన్నీ. ఇంకొకటి సదానంద మాస్టర్ మెయిన్ ఒక ఏరియా ఉంది కూతుపరంబలోనే ఆయన 2016
2021 కార్యక్రమం, ఆ టైంలో ఎలక్షన్ కూడా పోటీ చేశారు కూతురు. అక్కడ ఈ తిల్లంగరి అనే కథ ఉన్నారు, వల్సన్ తిల్లంగరి. ఆయన కూడా ఒక కార్యకర్త, అంటే ద ఎపిటమీ ఆఫ్ కరేజ్ అండ్ గ్రిట్. వి విల్ నాట్ అలౌ యూ టు కండక్ట్ శాఖ హియర్ అంటే అక్కడ ఒక 100 మంది వస్తారు. వల్సన్ తిల్లంగరి ఒక ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆయన నడుపుతున్నారు. ఆయన ప్రొపరేటర్. దానికి ఎంత మందిని తయారు చేశారు. ఆయన ఓపెన్ గా మిమ్మల్ని చంపుతారంటే ఎస్ ఐ విల్ కమ్. ఆయన శారీరక బౌద్ధిక అన్ని ఉన్న వ్యక్తి. ఆయన సదానంద మాస్టర్ లాగా 6 feet కాదు, 5 feet ఉండదు. కానీ ఆయన లైక్ దట్ హిమాలయ మౌంటైన్ అన్నట్లుగా వల్సన్ తిల్లంగరిజీ ఫౌండ్ చేశారు సదానంద మాస్టర్ జీ. ఒక 21 years నుంచి ఒక సాంఘిక్ తిరువోణం ఓణం ఇస్ ద నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ. ఓణం పండుగ రోజు సాంఘిక్ జరుగుతుంది. ఆ సాంఘిక్కి మీరు రావాలి. కన్నూరు ద మోస్ట్ హారిడ్ ప్లేస్, తప్పకుండా వస్తా అని చెప్పారు. సదానంద మాస్టర్ జీ అడిగారు సార్ తిల్లంగరిజీతో, అంటే ఎంతో మంది సదానంద మాస్టర్ ఉన్నారని చెప్పడం కోసం చెప్తున్నా. తిల్లంగరి ఆయన అంటే ఆయన చెప్పారు, తిరువోణం సమయంలో అందరు గుడికి వెళ్తారు, స్పౌస్ వాళ్ళందరితో పిల్లలతో వెళ్తారు, మళ్ళీ అదన్నీ తయారు చేసి వచ్చేసరికి ప్రభాత శాఖ జరుగుతుందా అని వస్తారు. ఎంతమంది వస్తారు? లాస్ట్ టైం ఒక 50-70 members వచ్చారు, 100 members వస్తారు ఈసారి అన్నారు. సదానంద మాస్టర్ అనుకోలే. కానీ ఎప్పుడైతే సమయం అది చెప్పారో సమాగమం అయిందో 9 గంటలు అందరూ వచ్చేసారు. ఒక్కొక్కరు చాలా ప్లేసెస్ నుంచి వచ్చి దండతో వచ్చి కార్యక్రమాలు, ఆటలు పాటలు అని జరిగితే అప్పుడు సదానంద మాస్టర్ వస్తే చీఫ్ స్పీకర్. అప్పుడు ఆయన చెప్పారన్నమాట, ఇలాంటి ఏ ప్రతిసంధి, ఏ దుర్ఘటమైనటువంటి సిచ్యువేషన్ లో కూడా మనం ముందుకు వెళ్ళాలని ఆయన డాక్టర్ జీ చెప్పారు. ఒకటని చెప్పేసి, ఏకనిష్ట సేవగనాయి మోక్షమెందు వేరే വരികയാ ഞാൻ നിന്നുടെ മുന്നിൽ നീഗമിക്കു മുന്നിൽ కన్నడర్ను పోయాലും. అంటే హీ సేస్ దాట్ ఒక్క నిష్ట మనకి, హిందూ సేవ మమ దీక్ష, దేశ సేవ మమ దీక్ష, అదే మన నిష్ట. కన్నడర్ను పోయాലും ఇదే పాద కాణుం. ఇఫ్ మై ఐస్ ఆర్ బీయింగ్ టేకన్ బై దమ్ I will see the same path. കാൽ തളർന്നു വീണെന്നാലും ഇതേ പാത പുൽകും. If my legs are beheaded also, I will embrace this path only, no other path. Not out of fear or terror, I will not succumb to any other ideology. This ideology only. Then നാവിട്ടു നിലം പതിക്കുകിലും നാവറുത്തു നിലം പറ്റുകിലും, if they have cut my tongue also, ఇదే మంత్రమోదుం, ఇదే సంఘమంత్రం నేను జపిస్తాను. నా నాలుక తీసేసినా కూడా సంఘమంత్రం. వరికయా నిన్నుడే పిన్నిల్ నీగమిక్కు మున్నిల్, యు గో అహెడ్, ఐఎమ్ బిహైండ్ యూ, ఐ విల్ కమ్ అని పాడి వాళ్ళందరినీ ప్రేరేపించి అలాగే ఎన్నో సంఘటనలు. ఏ ప్రోగ్రామ్ జరిగినా అక్కడ సదానంద మాస్టర్ ఉందంటే ఒక 100 మంది వస్తే ఒక 1000 మంది తయారవుతారు. అందుకే ఆయనకి కూడా అవార్డు ఏమొచ్చిందంటే స్వాతంత్ర్య వీర వినాయక దామోదర సవర్కర్ పురస్కారం ఆయనకి వచ్చింది. ఎందుకంటే ఆయన కూడా వీర సావర్కర్ కూడా అలా ఎంతో మందిని స్ఫూర్తిచ్చారట. ఎందుకంటే ఆయన కళ్ళల్లోకి చూస్తేనే స్వాతంత్ర్య కాంక్ష వచ్చేది అనేటువంటి ఎగ్జాక్ట్లీ ఇది వ్యక్తి. నందేటన్ కూడా సదానందిచ్చితో ఒకసారి సదానందిచ్చి గురించి మాట్లాడినప్పుడు ఆయన వీడియో వైరల్ అయింది. దానిలో చెప్పారన్నమాట, సదానందిచ్చి కూడా ఎట్లా ఉందంటే వీర సవర్కర్ ఎలా ఉన్నారు ఆయన గురించి చెప్పినప్పుడు హిందూ దేశం గురించి ఎంత తీవ్రంగా మాట్లాడతారు సదానంది. ఆయన కొటేషనే అక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్ లో ఆ 4 square walls లో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి బీయింగ్ చైన్డ్ అండ్ ఈచ్ that మేకులు that nails were protruding and it was bleeding, and with that nails and touching that blood, he has written a definition for Hinduism. ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రీతి స్మృతాః అని ఆయన రాసిన, అంటే ఆ సింధు పర్యంత ఫ్రమ్ ఇండస్ ఫ్రమ్ హిమాలయ టు దిస్ ఇండియన్ ఓషన్, that land, that sprawled land, whosoever consider it as Pitrubhu, Punyabhu, Shaiva, fatherland and motherland and Mokshabhu,
వై హిందూరితి స్మృతాః, హీ అలోన్ ఈస్ ఎంటైటిల్డ్ టు బి కాల్డ్ యాజ్ హిందూ, నాట్ ఎ నామ్దార్ జస్ట్ బై వేరింగ్ ఎ జన్యం ఆర్ విభూది అండ్ ఆల్. అదే హిందుత్వ తీవ్రత వీ కెన్ సీ ఇన్ సదానంద మాస్టర్. కానీ ఆయన స్మైలింగ్, నవ్వుతూ మాట్లాడతారు. ఆ గ్రిట్ అండ్ కరేజ్ మాత్రం పనిలో ఉంటుంది అనమాట. లేకపోతే కాలు అలా తీసేసినప్పుడు భారత్ మాతాకి జై చెప్పడం, వందే మాత్రం చెప్పడం, ఎవరిని నన్ను కాపాడండి అని మాట్లాడలేదు. అది ఆయన జీవితం గొప్పతనం అనేది. సో ఈ ఇంటర్వ్యూని ముగించే ముందు మీరు ఒక చక్కటి గీతిని, వైయక్తిక గీతిని ఆలపిస్తే కనుక దాంతో ముగిద్దాము. దాని సారాంశాన్ని కూడా చక్కటి మలయాళంలో వైయక్తిక గీత అందించండి. ఇది మలయాళంలో అండ్ ఒక తెలుగులో కూడా నేను పాడతాను. पावन भारत में पावन भारत में वेल्ग सुरमुनि पूजित में पावन भारत में वेल्ग सुरमुनि पूजित में ऋषि महानृपतिगल योगिगल त्यागिगल ऋषि महानृपतिगल योगिगल त्यागिगल बलिदानं चेद देशं लोक सुख पथं स्वयमायोतिय लोक सुख पथं स्वयमायोतिय मानव प्रिय देशं वेल्ग पावन भारत में जीवित कुसुमं साधना वेदियिल जीवित कुसुमं साधना वेदियिल अर्चनं चेदिडुं हिंदू श्रीकेशव पदं माधव दृढव्रतं श्रीकेशव पदं माधव दृढव्रतं संघटनामन्त्रं ध्येयं पावन भारत में पावन भारत में वेल्क सुरमुनि पूजित में. చక్కగా ఆలపించారండి. అయితే మీరు మలయాళ గడ్డ మీద సంఘ ప్రచారకగా సేవలు అందించారు, అలాగే తెలుగు గడ్డ మీద ఆచార్యునిగా సేవలు అందిస్తున్నారు. అంటే తెలుగులో కూడా ఒక చక్కటి వైయక్తిక గీతని ఆలపిస్తే సంతోషం ముగిస్తా. తప్పకుండా సంతోషం. ఈ పాట కూడా ఆయన జీవితం ఎట్లా సమాజం కోసం ఒక హవిస్సు లాగా యజ్ఞకుంఠంలో ఎలా చేశారో దాని ఆ మీనింగ్. భారతాంబిగ పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం. భారతాంబిగ పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం. అన్ని కళలు అన్ని విద్యలు వృత్తులు ప్రవృత్తులన్నీ ప్రాంత భాషా కుల మతముల భేదములు ఛేదించుకుంటూ ప్రాంత భాషా కుల మతముల భేదము ఛేదించుకుంటూ దేశ శ్రేయమే ధ్యేయమై నిజ దేశ రక్షణ దీక్ష గైకొని భారతాంబిగ పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం. నవత కోరే యువత గుండెలు పరుగులెత్తే నవోత్సాహం
భావి భారత భాగ్యనేతల బాలకుల చిరునగవు సిరులు, సకల శాస్త్ర విజ్ఞానవేత్తల పాండితీ ప్రహర్షలన్నీ, భారతాంబిగ పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం. హలం పట్టి పొలం దున్నే కర్షకుల నరములను సత్తువా, శక్తినంతా చెమట చేసే శ్రామికుల నరములను బిగువు, కత్తి పట్టి కథను త్రొక్కే ధీర సైనిక వీర హృదయం. భారతాంబిగ పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం, సమర్పించే వందనం, సమర్పించే వందనం. చాలా ధన్యవాదాలు గోఖలేంజీ. సంతోషం సార్. భరతమాత పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చేటందుకు స్వయం సేవకులు, సమాజంలోని అందరూ కూడా పూర్వవైభవం కోసం కృషి చేయాలని చెప్పేసి గోఖలేంజీ ఒక పాట రూపంలో తెలియజేశారు. అలాగే మలయాళ గడ్డ మీద ఎందరో స్వయం సేవకులకి, ముఖ్యంగా గోఖలేంజీకి కూడా ప్రచారంగా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి సదానందన్ మాస్టర్ గారి గురించి కూడా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలు సార్. Mind Media, the voice of India.